స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించాలంటే అసలు ఏం చేయాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో కావాలి? ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. పర్ మంత్ 2 lakhs 10,000 రూపీస్. నేను చెప్పేది మీరు కోట్లు సంపాదించాలనుకున్నా, స్టాక్ మార్కెట్లో రావాలనుకున్నాను, లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా 36% పర్ యానం కాంపౌండ్ చేయగలిగితే 10 yearsలో 2 crores. రాజశేఖర్ గారు, మీరు గత 3 దశాబ్దాలుగా మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కదా. అసలు స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించాలంటే అసలు ఏం చేయాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ మనం ఫాలో కావాలి? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి మా ప్రేక్షకులకు. తప్పకుండా అండి. నేను ఐ హ్యావ్ బీన్ ఎన్ ఇన్వెస్టర్ సిన్స్ 1998. సిన్స్ 1990. 3 దశాబ్దాలు. 3 దశాబ్దాలు బ్యాంక్లో చేరినప్పటి నుంచి. మీరు అన్నారు కోట్లు సంపాదించడం తర్వాత అది కూడా వస్తాను నేను సంపాదించవచ్చు, ఏం చేయాలి అని మీరు అడుగుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమంటేనండి, ప్రతి వాళ్ళు మీరు చూసింటారు, మనకు స్టాక్ మార్కెట్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎవ్రీడే ఆల్ టైమ్ హైక్ వస్తుంది. డిమాట్ అకౌంట్స్ కూడా కొన్ని లక్షలు ఓపెన్ అవుతున్నాయి. చాలా ఫినామినల్ గ్రోత్, అట్రాక్షన్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్. దట్ వెల్ అండ్ గుడ్. దట్ ఈస్ ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ, బాగా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కూడా దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎకానమీ రైట్ దెన్. చాలామంది దీనికి స్టాక్ మార్కెట్లో వచ్చే ఇన్కమ్ను ఎలా భావిస్తున్నారు అంటే, మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, వెరీ ఈజీ. రీసెంట్గా నాకు ఒక కాల్ వచ్చింది, సార్ నేను ఒక 2 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎవ్రీ మంత్ చిన్న అమౌంట్ వస్తే చాలండి, నేను ఎక్కువ ఆశ ఉన్నాను, ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నాను. ఆయనకు 2 lakhsకు 10,000 రూపీస్ కావాలండి. పర్ మంత్ 2 lakhsకు 10,000 రూపీస్ ఆయన ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మార్కెట్స్. అంటే చూడండి, అంటే 5 రూపీస్ ఇంట్రెస్ట్, అంటే ఆల్మోస్ట్ 60% రిటర్న్ పర్ యానం, విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. నాకు ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, హైలీ ఇంపాసిబుల్ కాదండి. ఆయన దానికి కౌంటర్ క్వశ్చన్ ఏమంటే, ఆయన నన్ను అడగడం లేదండి, రాకేష్ జంజున్వాలా 5,000 రూపాయలతో స్టార్ట్ చేసి ఆయన 3 decades అయ్యేటప్పటికి 50,000 కోట్లు. అవును, ఆయన లాస్ట్ చనిపోయేటప్పటికి 50,000 crores ఇస్ నెట్వర్క్. అందరూ రాకేష్ జంజున్వాలాలు, అందరూ వారెన్ బఫెట్లు కాలేరండి. స్టాక్ మార్కెట్ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇవాళ వస్తున్న ట్రెండ్ అంటే ఏమంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈరోజు పొద్దున ఉదయం 9:15కు మేము ఇన్వెస్ట్ చేస్తాము, మధ్యాహ్నం 3:30కు నాకు డబ్బులు వచ్చాయి, అలా థాట్లో ఉన్నారు. అలా చాలామంది ఆ మైండ్ సెట్లో ఉన్నారు. అలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే, ఆ మైండ్ సెట్ ఆ విధమైన ట్రేడింగ్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టర్స్ కాదు, ట్రేడర్స్. ఆ ట్రేడర్స్ సర్టన్లీ దే విల్ లూజ్ ద మనీ. అది నేను చెప్పడం కాదు, ఇది సెబీ రీసెంట్గా సర్వే కండక్ట్ చేసి 100లో 90% ఆఫ్ ద ట్రేడర్స్ దే ఆర్ లూజింగ్ అని చెప్పేసి, విత్ స్టాటిస్టిక్స్. దే ఆర్ కాల్డ్ ట్రేడర్స్, నాట్ ఇన్వెస్టర్స్. స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పే, మీరు అన్నారు ఏదో ఇదని, ఒక ప్రిన్సిపల్ ఏమంటే, ఇఫ్ యు ఆర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే మీరు కనీసం 2 ఏళ్ళు నేను ఒక 1 lakh ఈ యొక్క స్టాక్ నేను కొనబోతున్నాను అంటే, ఒక 2 ఏళ్ళ దాని గురించి నేను ధైర్యంగా ఉండగలను అనుకునేటట్టుంటే లాంగ్ టర్మ్గా దానికి మార్కెట్లోకి రండి. లేకపోతే షార్ట్ టర్మ్గా బ్యాంక్ ఎఫ్డీస్ ఇవన్నీ ఉన్నాయి, ఈ రూట్ ఎంచుకోండి. అంతేగాని నేను ఈరోజు పెడతాను, రేపు ఈరోజు ఇన్వెస్ట్ చేస్తాను, రేపే నాకు రావాలి, రాత్రి డబ్బులు అంటే రావండి. యూ విల్ లూజ్, సర్టన్లీ లూజ్. ఇది నెంబర్ 1 కండిషన్ అండి. ఫస్ట్ కండిషన్, ఇన్వెస్టర్ కోట్లు సంపాదించాలి అనుకుంటే లాంగ్ టర్మ్. మీరు ఇంతకుముందు అన్నట్టుగా రాకేష్ జంజున్వాలా రాత్రికి 5,000 50,000 కోట్లు చేయలేదండి. 35 ఏళ్ళు ఆయన కష్టపడితే వచ్చాయి. అది కూడా ఎంతో లక్ ఉండేది. అందరికీ రావండి అది హైలీ ఇంపాసిబుల్. మీరు 5,000 50,000 కోట్లు అవన్నీ మర్చిపోండి.
అసలు ఒక చిన్న స్టాటిస్టిక్స్ అండి. మీరు అన్నట్టు 10 lakhs, జస్ట్ 10 lakhs మీరు ఇన్వెస్ట్ చేసి ఇయర్లీ 36%, అంటే మంత్లీ 3%, దీన్ని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్, ఇయర్లీ 36%, 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇయర్లీ మీరు అంటే సేవ్ 24 జూలైలో మనం ఇన్వెస్ట్ చేస్తే 25 జూలైకి దాన్ని 10,36,000 చేయగలిగితే 36,000 సారీ 36% అంటే 3,60,000 అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. 36% అంటే 3,60,000 రూపీస్ అయితే 13,60,000 చేయగలిగితే, అలా 10 years కాంపౌండ్ మీరు చేయగలిగితే 10 yearsలోనే యూ కెన్ గెట్ 2 crores 70 lakhs సంథింగ్ వస్తాయి. అది కూడా చాలా కష్టం, అది కూడా చాలా చాలా కష్టం. ఎందుకంటే మార్కెట్ మనకు 2020 కరోనా అయినప్పటి నుంచి ఒక సెక్యులర్ బుల్ రన్లో ఉంది. అప్పుడు ఎంత కరోనా పీరియడ్లో మనం 8,000 కూడా నిఫ్టీ టచ్ చేసిండేది, ఈరోజు ఆల్మోస్ట్ 25,000లో ఉన్నాం. ఇట్లా ఈ సెక్యులర్ బుల్ రన్ కరెంట్ కంటిన్యూస్గా 10 years ఉండదండి, అది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇక్కడికి వద్దాం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్సే నేను చెప్పేది, మీరు కోట్లు సంపాదించాలనుకున్నా, స్టాక్ మార్కెట్లో రావాలనుకున్నాను, లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా లాంగ్ టర్మ్ అయితేనే యూ ఇన్వెస్ట్. నెంబర్ 2, యువర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ షుడ్ బి యువర్ ఓన్ అమౌంట్. అంటే మీరు ఎక్కడో బారోడ్ మనీ తీసుకొని వచ్చి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు, నాకు ఒక 10 lakhs చీప్గా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానంతో పర్సనల్ లోన్ వస్తుంది, ఆ 10 lakhs తీసుకొచ్చి నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. నో, స్ట్రిక్ట్లీ నో. మీరు బారోడ్ అమౌంట్ కనుక తీసుకొని వచ్చి ఆ అమౌంట్ని మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు తెలియకుండానే మీ మీద ప్రెషర్ ఉంటుంది. లేదా ఒక 2 years మనం చూసాం, చాలా స్టాక్స్ తీసుకున్న తర్వాత ఒకసారి 200 రూపీస్కి ఒక స్టాక్ బై చేశాము, XYZ, 220నో 230నో వెళ్ళింది, నెల తర్వాత అమ్మలేదు, అది ఇంకా డబల్ అవుతుంది అనుకొని అది 200 నుంచి స్ట్రైట్ అవే రివర్స్ తీసుకొని 150కి వచ్చి కూర్చుంటుంది. ఆ 150లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా అలాగే ఉంటుంది, 140 150 140 150. మీరు అలా బారోడ్ మనీలో తీసుకొని వచ్చిన వాళ్ళు దే కెనాట్ విత్ స్టాండ్. అది రైట్. తర్వాత ఇంకో ప్రిన్సిపల్ ఏమంటే, మీరు తీసుకొచ్చే అమౌంట్ ఓన్ మనీ అయినా కూడా, కొంతమంది అంటారు అవునండి నా ఓన్ మనీనే ఇది, నేను సేవ్ చేసుకున్న మనీ, నేను దీంతో స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాను, గుడ్. కానీ ఈ ఓన్ మనీ మీ కమింగ్ 1 yearలోనో 2 yearsలోనో మీకు అవసరం ఉండకూడదు. ఒక ఆయన ఉన్నారు, రేపు ఒక 2 years తర్వాత ఆయన అమ్మాయి కూతురికి పెళ్ళి, 25 లక్షలు కావాలి. అప్పుడు ఆ 25 లక్షలు నేను బ్యాంక్లో వేసుకుంటే 7% వస్తుంది కదా, నేను స్టాక్ మార్కెట్ కనుక వస్తే కనీసం నేను 3 రూపీస్ ఇంట్రెస్ట్ నేను చేయగలను కదా. ఇప్పుడు 3 రూపీస్ కూడా కాదండి, బయట నడుస్తున్నది ఏమంటే, నాకు పెట్టిన ఇన్వెస్ట్ చేసిన వెంటనే మంత్లో నాకు 50% వచ్చేయాలి, 3 monthsలో డబల్. ఈ విధమైన మైండ్ సెట్తో ఉన్నారు. అంటే కొన్ని స్టాక్స్ అలా పెరిగాయి, నేను కాదన్ను, కొన్ని డిఫెన్స్ స్టాక్స్ అలా పెరిగాయి. కానీ అది కంటిన్యూస్గా ఉండదండి, కంటిన్యూస్గా ఉండదనేది తెలుసుకోవాలి, అర్థం వచ్చింది వెల్ అండ్ గుడ్. మీరు పెట్టిన స్టాక్ మీ అదృష్టం కొద్దీ 3 monthsలోనే 50% రిటర్న్ వచ్చింది, యు ఆర్ బ్లెస్డ్, యూ టేక్ ద ప్రాఫిట్స్. మళ్ళీ దాని మీద గ్రీడీగా ఉంటుందండి, గ్రీడీగా ఉండి ఇంకో 10 లక్షలు తీసుకొచ్చి పెట్టి అలాంటి పనులు చేయద్దండి. సో ఒక 2 yearsలో ఆయన కూతురు పెళ్లి ఉంది, ఆ 25 lakhs తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తానంటే కాదండి. మీరు ఇన్వెస్ట్ చేశారు, లేదో బ్యాడ్ లక్ 1 year తర్వాత మార్కెట్ క్రాష్ అయింది, లేదా మీ పర్టికులర్ స్టాక్ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన స్టాక్ మార్కెట్ అంతా పెరుగుతోంది, మీరు పెట్టిన బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ క్రాష్ అయ్యాయి, ఏం చేస్తారు? 2 yearsలో మీకు అమ్మాయి పెళ్లి చేయాలి, అమ్మాయి పెళ్లి పోస్ట్పోన్ చేయగలరా? లేదు. అప్పుకి వెళ్ళాలన్నా మీకు ప్రెషరా? ఇవన్నీ చూసుకోవాలండి. ఇది మనకు స్టాక్ మార్కెట్లో ఏదో పైనుంచి చూస్తే చాలా చాలా ఈజీగా కనపడుతుంది, రాకెట్ సైన్స్ ఇదేమన్నా ఈ స్టాక్ కొంటే చాలా. ఇప్పుడు ప్రతి వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తున్నారు, ప్రతి వాళ్ళు. ఇప్పుడు దాని గురించి మీరు ఏదన్నా పెళ్ళికి వెళ్ళినా లేకపోతే ఇంకో పార్టీకి వెళ్ళినా కూడా నలుగురు కలిస్తే ఈ స్టాక్ గురించి మాట్లాడడం, ఆ స్టాక్ గురించి నేను ఆ స్టాక్ కొన్నాను డబల్ అయినాయి, ఈ స్టాక్ బాగుంది, ఇట్లా డిస్కషన్స్. ఇది రాకెట్ సైన్స్, దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్. కానీ అది కాదండి, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది. పైన మీకు ఈజీగా ఉండొచ్చు, 1 సంవత్సరం డబ్బులు రావచ్చు, ఓకే. వెన్ ద మార్కెట్ ఈజ్ ఇన్ బుల్ ట్రెండ్, సర్టన్లీ అందరూ సంపాదిస్తారు, మెజారిటీ, అందరూ కాకుండా మెజారిటీ పీపుల్. కొంతమంది దాని గురించి సబ్జెక్టు గురించి అవగాహన లేని వాళ్ళు కూడా ఎస్ లక్ బాగుంది, ఓకే
రావచ్చు, కానీ కంటిన్యూస్గా చాలా కష్టం. సో ఇదండి, ఓన్ మనీ ఉండాలి. అది కమింగ్ నియర్ ఫ్యూచర్లో ఇప్పుడే అవసరం రాకూడదు, బారోడ్ మనీలో రాకూడదు. రైట్. తర్వాత 10 lakhs ఇదంతా ఉంది. అయిన తర్వాత కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఒక మైండ్ సెట్, ఓకే రైట్, నాకు ఎస్ బ్యాంక్, నేను జస్ట్ ఉదాహరిస్తున్నాను, నాకు తెలిస్తున్నాను. ఎస్ బ్యాంక్లో తీసుకొచ్చి పాపం 400 rupees ఉన్నప్పుడు ఆయన కొనేసాడు, ఒక 10 lakhs వర్త్ ఆఫ్ స్టాక్ కొన్నాడు. ఎవరో చెప్పారండి. ఎందుకంటే ఎస్ బ్యాంక్ అప్పుడు 200 నుంచి 400కు 1 yearలో వచ్చేసింది. 400 నుంచి 800 అవుతుంది అనుకున్నాడు, అది 400 నుంచి అది 16 రూపాయలు 18 రూపాయలకు వచ్చేసింది, క్రాష్ అయిపోయింది. అట్లా డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్టుగా మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అన్నీ తీసుకొచ్చి ఒకే స్టాక్లో చేయొద్దండి. ఒక సర్టిఫైడ్ దీని ప్లానరో లేకపోతే సర్టిఫైడ్, ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి టెలిగ్రామ్ యాప్, ప్రతి వాట్సాప్లో ఫ్రీ, ప్రతి స్టాక్ రికమెండేషన్స్ లేదండి. సో స్టాక్ రికమెండేషన్స్ ఇస్తున్నట్టే వాట్ ఈజ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈజ్ ఈజ్ కెపాసిటీ టు ఎర్న్. ఐ మీన్ చెప్పేదానికి జస్ట్ లైక్ దట్ రికమెండేషన్స్ ఇస్తే ఏమవుతుంది, ఇది చేయండి. లాంగ్ టర్మ్లో మీరు మైండ్ సెట్ ఉండి మీకు యొక్క దృక్పథం లాంగ్ టర్మ్లో మేము ఉండగలము అనుకుంటే స్టాక్ మార్కెట్లో మీరు అన్నట్టుగా సంపాదించండి. కోట్లు కాకుండా ఒక హ్యాండ్సమ్ అమౌంట్ సంపాదించవచ్చు. ఇది ఇప్పుడు చెప్పండి, 10 lakhs at the rate of 36% per annum, not even 50%, 36% per annum కాంపౌండ్ చేయగలిగితే 10 years 2 crores. ఎక్కువ లాంగ్ హొరైజన్ కూడా కాదు. మ్యూచువల్ ఫండ్స్లో అలా అయినాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలా అయినాయి. ఇదంతా వద్దు, మాకు స్టాక్ మార్కెట్ అనేది పెద్ద సముద్రం అనుకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ నేను చెప్పేది, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కాదు. యూ టేక్ ద ఇండైరెక్ట్ రూట్, మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. మీకు మ్యూచువల్ ఫండ్స్లో అట్లీస్ట్ అంటే దాంట్లో ఒక క్యాపిటల్ ప్రొటెక్షన్ అదంతా కూడా, అది కూడా పెద్ద ఓషన్. కానీ మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే దానితో పోలిస్తే మీరు అట్లీస్ట్ యు ఆర్ సమ్ వాట్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్కి ఇస్తారు మీరు డబ్బులు, ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్కు, ఈ విల్ ఇన్వెస్ట్ ఆన్ యువర్ బిహాఫ్. సెబీ చాలా కంప్లైంట్స్ అంతా నీట్గా ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్కు నేను చెప్పే ఈవెంట్ సూత్రాలు, మీరు కోట్లు సంపాదించాలనుకొని వస్తే చాలా సంతోషం, మీ కోట్లు రావాలనే నేను కోరుకుంటా ప్రతి ఒక్కరికి. కానీ చాలామందికి దే లాస్ట్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ మై కెరీర్ అండి. చూశాను, చాలామంది చూశాను, పెట్టి డబ్బులు పోగొట్టి అప్పు చేసి చాలామంది. ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అది చాలా పెద్ద ఇంకా ఇదైందన్నమాట. అది దాంట్లోకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్, ఈ నిఫ్టీ ఆప్షన్స్, దాంట్లోకి రావద్దండి. రిటైల్ ఇన్వెస్టర్స్ దయచేసి మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి రావద్దండి. మీ డబ్బులు ఒక చిన్న సింపుల్ ప్రిన్సిపల్, ప్రతి సంవత్సరము గ్రో అవుతుందా లేదా చూసుకోండి. గ్రో అవుతూ ఉండాలి అంతే, నెగిటివ్కి వెళ్ళకూడదు. ఆటోమేటిక్గా యూ విల్ బి ఏ కరోర్పతి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అంటే. ఇదండి నేను చెప్పేది ఫైనల్గా. ఓకే, మీ కెరియర్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. అంటే కోట్లు సంపాదించాలనే ఉద్దేశం కాకుండా మనం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అంతే కదా మీ ఆన్సర్? సూపర్. కోట్లు సంపాదించవచ్చు, నేను కాదను. కోట్లు రావని కూడా నేను చెప్పను, చాలా కష్టము. దీనికి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, దానికి ఈ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి. దీన్ని డైరెక్ట్గా నేనే అసలు మేము ఇప్పుడు దీంట్లో 10 lakhs ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల దాంట్లో విత్డ్రా చేస్తానంటే కోట్లు రావు. కరెక్ట్. ఓకే సార్, చాలా విషయాలు తెలుసుకున్నాం రాజశేఖర్ గారు. అండ్ మీ కెరియర్లో జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ చాలా విషయాలు మా ప్రేక్షకులకు చాలా ఈజీగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ లాట్.